బోర్ సార్, బోర్వెల్స్ అందరికి నడండి, నడండి, ఎట్లా నడండి. ఇది కొత్త చెరువు అంటారు సార్. ఈ కొత్త చెరువు కొలాంస్ ఆదివాసీ గిరిజనులు ఇండ్లు కూడా ఉన్నాయి సార్. మంచిగానే ఇక్కడ వారి భూములు కూడా ఇదే. ఇది పూర్తిగా చూడండి సార్. ఇది మొత్తం ఇండ్లు పూర్తిగా చూడండి వీడియోను. ఇదంతా స్వచ్ఛమైనట్టు. మీ భూములు ఇవే నాయన దాదా మొత్తం? మీ భూములు ఇక్కడనేనా? ఓకే. నీ పేరేంటిది? భీమన్న. ఏం భీమన్న? చంద్రం భీమన్న. నీ పేరే దాదా? శేషరా. ఒకసారి గిట్టి నిల్చున్నా ఇక్కడ చూడండి సార్. ఇది కొచ్చెరువు. ఇగో వీడ ఎవరన్నా ఉంటుందా? ఎవరన్నా ఉంటుండ్రు ఇక్కడ? అక్క ఉంటుంది. ఒకటే ఇల్లు ఉంటుందా? మొత్తం పాత ఊరు ఎంత మంది ఉండేది? పాత ఎన్ని ఇండ్లు ఉండేది ఇక్కడ? వాళ్ళు పోయినాక 20 ఇండ్లు ఉండే. 20 ఇండ్లు ఉండే పోయినాక ఇప్పుడు ప్రస్తుతం ఈడ ఎన్ని ఇండ్లు ఉన్నాయి? ఇప్పుడు ఒక్కటే ఉన్నది. ఇప్పుడు ఈ ఇండ్లు ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 10 ఇండ్లు ఉన్నాయి. 10 ఇండ్లకి వెళ్ళి కూడా ఒక్క కుటుంబం మాత్రం ఉన్నది. చూడండి సార్, ఆదివాసీ గిరిజనులు ఒకటే కుటుంబం ఇక్కడ ఉన్నది. ఇగో వాళ్ళ పంట చేనులు కదా సార్. వాళ్ళ పంట చేనులు కూడా చాలా అన్యాక్రాంతమైంది సార్. ఇది కొచ్చెరు అంటారు సార్. ఈ కొచ్చెర్ల దాదాపుగా కొలాంస్ ఆదివాసీ గిరిజనులు మరి ఇక్కడ కొత్త చెరువు అంటారు. ఈ గ్రామం కొచ్చెరువు దాదాపుగానంటే ఇంతకుముందు వాళ్ళకు ఒక మూఢనమ్మకాలు ఉండేటి అని అంటారు. వాళ్ళ భావాలు ఎంచుకుంటారు. సో అలాంటి గ్రామం ఇక్కడ ఉన్నటువంటి నేను చూపించిన ఇప్పుడు ఈ లొకేషన్ సార్. అలా గ్రామము ఇక్కడ ఉండేది. ఇక కొంతమంది ఇక దేని వలన కొన్ని సమస్యల వలన వెళ్ళిపోవడం జరిగింది. అలాగనే కొన్ని వాళ్ళకు పట్టాల భూములు ఉన్నాయి. ఆ భూములు కూడా చాలా కొంతమంది కొన్నారు, ఇంకా కొంతమంది ఆక్రమించుకున్నారు. మరి ఇలాంటి గిరిజనులకు చాలా ప్రభుత్వ అధికారులు అంటుండ్రు, మరి గిరిజనులకు అవగాహన కల్పించేటువంటి అధికారి లేడు. మరి దయచేసి ఇక్కడ ఈ గిరిజన గ్రామాలను సందర్శించి అధికారులు మరి ఆ గిరిజనులకు అవగాహన కల్పించాలని టైం దాని మొత్తం నడుస్తుందా?